మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjobs.com. ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ కౌంట్ ఫంక్షన్ అండ్ ఇట్స్ టైప్స్. అండ్ దీనిలో చూస్తుంటే మన కౌంట్లో నిండుగా టైప్ ఉంది. కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్, కౌంట్ ఇఫ్ అండ్ కౌంట్ ఇఫ్స్ అనేసి వన్ బై వన్గా మన ఎగ్జాంపుల్తో చూస్తాం. సో కౌంట్ అనేది నార్మల్గా మన న్యూమరిక్ వాల్యూని కౌంట్ చేసేకి మనం యూస్ చేసే ఒక ఫంక్షన్. దీనిలో నేను ఏం చేసుకుంటాను, ఈక్వల్ టు కౌంట్ అనే ఫంక్షన్ ఇక్కడ ఇచ్చుకుంటాను. దీనిలో ఇప్పుడు ఎగ్జాంపుల్కి సీరియల్ నెంబర్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఆ రేంజ్ని. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ వాల్యూ నాకు ఇక్కడ కౌంట్ అయ్యేసినాం. ఇది నార్మల్గా మనం యూస్ చేసే కౌంట్. బట్ మనకు వచ్చే న్యూమరిక్ వాల్యూస్ మనం వేరే ఏమైనా వాల్యూ, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ లెటర్స్ ఆల్ఫబెటికల్ ఈ లెటర్స్ ఈ పర్టికులర్ రేంజ్ నేను వచ్చి కౌంట్ చేయాలంటే ఇప్పుడు నార్మల్గా మీరు కౌంట్ ఫంక్షన్ యూస్ చేస్తే అది ప్రాపర్ అవుట్పుట్ మనకు రాదు. ఇప్పుడు ఈ రేంజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, 0 అని వస్తుంది. సో ఈ మరి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామైతే కౌంట్ ఏ అనే ఫంక్షన్ మనం యూస్ చేస్తాం. కౌంట్ ఏ ఎందుకైతే ఇలాగే ఆల్ఫబెటికల్ వాల్యూస్ని మనం కౌంట్ చేసేకి మనం యూస్ చేసే ఫంక్షన్ కౌంట్ ఏ. సో ఎంటర్ చేసుకుంటాను, 10 అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. ఇఫ్ సపోజ్ నేను వచ్చి ఒక వాల్యూ ఇక్కడ నేను డిలీట్ చేస్తే ఆ కౌంట్ వాల్యూ నుంచి రెడ్యూస్ అవును, కానీ బ్లాంక్ వాల్యూ ఎన్ని అనేది మనం ఇలా ఫైండ్ చేసేకవద్దు. సో అప్పుడు మనం యూస్ చేసేద్ద కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్. ఇప్పుడు నేను దీనిలో ఏం చేసుకుంటాను, కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్ ఇచ్చుకుంటాను. దీనిలో మనం ఇక్కడ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ రేంజ్లో మనం ఈజీగా ఏం చేసుకుంటాం, బ్లాంక్గా ఎన్ని మనకు ఉంది సెల్ అనేది ఫైండ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ టామ్ అనే నేమ్ అకైన్ రీప్లేస్ చేసిస్తే ఇక్కడ చూడండి మనకు కౌంట్ చేంజ్ అయ్యేసింది. ఇక్కడను మనకు 0 అనేది వచ్చేసింది. సో ఈ ఫంక్షన్ ఈ కౌంట్ అనిమే ఎంత వాల్యూ ఉంది అనేది ఫైండ్ చేస్తున్నాం. ఆ కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ వచ్చి ఎన్ని వాల్యూ నాకు ఎంటీగా ఉంది అనేది ఫైండ్ చేస్తున్నాం. సో అదికే ఈ కౌంట్ బ్లాంక్ అనే ఫంక్షన్. కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ ఎందుకైతే మనం వచ్చి క్రైటీరియా బేస్ చేసి మనం వచ్చి ఒక కౌంటింగ్ మనం క్రియేట్ చేసామైతే అప్పుడు మనం కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ నేను జెండర్ డీటెయిల్ ఇచ్చుంటాను, మేల్ ఫీమేల్ అనేది. ఇప్పుడు మన దగ్గర ఉండే డీటెయిల్లో మేల్ ఎంత పేరు అనేది నేను ఫైండ్ చేయాలి. సో ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. కౌంట్ ఇఫ్ దీనిలో ఫస్ట్ వచ్చి మనం ఏం చేసుకుంటాం, ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ రేంజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇది నాకు ఫిక్స్డ్, ఇది నాకు చేంజ్ అవ్వదు అందించి నేను F4 ప్రెస్ చేసి అది ఫిక్స్డ్గా చేంజ్ చేసుకుంటాను. అండ్ ఈ తర్వాత ఇప్పుడు నాకు మేల్గా ఉంటాం మాత్రమే నాకు ఇది కౌంట్ చేయాలి. సో అందించి నేను ఏం చేసుకుంటాను, మేల్ అనేది ఇచ్చుకుంటాను. క్లోజ్ చేసుకుంటాం. సో నాతో కండిషన్ ఏమైతే ఈ రేంజ్ సెలెక్ట్ అయింది, ఆ రేంజ్లో ఉండే వాల్యూ మేల్గా ఉంటే నాకు కౌంట్ చేయాలి అని ఇచ్చుకుంటుంది. ఎంటర్ ప్రెస్ చేసుకుంటాను. సో ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ 2 మేల్ ఉండేరు, తర్వాత ఇక్కడ మేల్, రిమైనింగ్ అన్నీమే నాకు ఫీమేల్. సో ప్రాపర్గా నాకు 4 అనే కౌంటింగ్ నాకు ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీనిలో ఏం చేసుకుంటాను, క్లిక్ చేసి డ్రాగ్ చేసేసి ఈ తర్వాత ఈ మేల్కి నేను ఫీమేల్ అని రీప్లేస్ చేసుకుంటాను. ఎంటర్ ప్రెస్ చేసుకుంటాం. సో ఇక్కడ 4 మెన్స్ అండ్ 6 విమెన్. సో ఫీమేల్ వచ్చి 6 అనే కౌంట్ ఇక్కడ వచ్చేసింది. సో ఒక క్రైటీరియా ఒక కండిషన్ బేస్ చేసి మనం కౌంట్ చేసామైతే ఆ మరి సిచ్యువేషన్లో మనం కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ కౌంట్ ఇఫ్స్ అనేది ఏమైతే మల్టిపుల్ ఇఫ్ కండిషన్ మనం ఇచ్చేప్పుడు మనం యూస్ చేసేదా కౌంట్ ఇఫ్స్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చి మనం ఓటింగ్కి మనం వచ్చి ఇక్కడ వచ్చి ఒక క్యాల్కులేషన్ మనం క్యాల్కులేట్ చేసాము. అప్పుడు ఆ పర్సన్ వచ్చి నాకు మేల్గా ఉండవాలా, ఆ మేల్గా ఉండే పర్సన్ 18 ఏజ్ అబోవ్గా ఉండవాలంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం కౌంట్ ఇఫ్స్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేసుకుంటాం, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ అనే ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేసుకుంటాను. అండ్ ఈ తర్వాత ఫస్ట్ ఇది మేల్గా ఉండవాలా అంటాం కదా, సో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను. అది మనం ఫిక్స్డ్గా చేంజ్ చేసుకుంటాం. ఆ వాల్యూ నాకు మేల్గా ఉందియా అని ఫైండ్ చేసుకుంటాను. ఇది నాకు ఒక కండిషన్. అండ్ 1 మోర్ కండిషన్ కమా ఇచ్చుకుంటాను. సేమ్ ఈ పర్టికులర్ రేంజ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని నేను F4 ఇచ్చి ఫిక్స్డ్గా ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ ఈ తర్వాత ఇక్కడ నేను ఒక కండిషన్ ఇచ్చుకుంటాను, ఏమైతే ఆ పర్టికులర్ ఏజ్ అనే ఏ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18గా ఉందియా అని చెక్ చేసుకుంటాను. ఇప్పుడు
క్లోజ్ చేసుకుంటాం. సో 2 కండిషన్, ఒకటి వచ్చి నాకు ఆ పర్సన్ మేల్గా ఉండాలి, ప్లస్ ఆ పర్సన్తో ఏజ్ వచ్చి గ్రేటర్ దెన్ 18గా ఉండాలి. సో ఇక్కడ చూస్తుంటే 4 మెన్స్ ఉండేరు కదా, దీనిలో ఒక పర్సన్ మాత్రం నాకు వచ్చి బిలో 18. సో జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటాను. సో 4 మేల్ పర్సన్లో ఒక పర్సన్ మాత్రం 18 బిలో ఉండేదాని నుంచి 3 అనే కౌంట్ ఇక్కడ నాకు వచ్చేసింది. సో మల్టిపుల్ క్రైటీరియా బేస్ చేసి మీరు కౌంటింగ్ పర్ఫామ్ చేశారంటే అప్పుడు మీరు కౌంట్ టిప్స్ అనేది ఇది మనం యూస్ చేసుకుంటాం. ఇది ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటాను అండ్ దీనిలో ఈ మేల్ వచ్చి నేను ఫీమేల్ అని ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫీమేల్తో డీటెయిల్ చూస్తారంటే ఇక్కడ ఒక ఫీమేల్ అండ్ ఈ తర్వాత ఇది అనిమే ఫీమేల్. సో దీనిలో నాకు వచ్చి 25 అండ్ 20 ఈ 2 వాల్యూస్ మాత్రమే అబోవ్ 18. సో అందించి 2 అనేది వచ్చింది. ఇప్పుడు ఏమైనా ఒక వాల్యూ నేను చేంజ్ చేస్తే ఎగ్జాంపుల్కి ఇది నేను ఏం చేసుకుంటాను 22 అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ 3 అనేది చేంజ్ అయ్యేసింది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, మల్టిపుల్ క్రైటీరియా చెక్ చేసేటప్పుడు కౌంట్ టిప్స్ అనే ఫంక్షన్ మనం యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తేనేంటి కౌంట్, దానిలో ఉండే టైప్స్ ఏమేమి, కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్, కౌంటివ్స్ అని ఆ ఫంక్షన్స్ అయితే ఎందుకు మనం యూస్ చేసాము, అది ఎలా మనం యూస్ చేసేది అనేది చూస్తే దీనిలో ఉండే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని మనం ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్ అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.